హలో హాయ్ అండి నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి నోటికి కమ్మగా పుల్లగా ఎంతో రుచిగా ఉండే కమ్మటి చారు ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ చారు వచ్చేసి చింతపండు టమాటా వేసి చక్కగా ప్రిపేర్ చేస్తున్నానండి. మనం రోజు చేసుకునే వేపుల్లోకైనా కర్రీస్కైనా పక్కన సైడ్ డిష్ గా ఈ రసం చేసుకుని తిన్నామంటే కడుపు నిండా తినేయొచ్చు. మరిక లేట్ చేయకుండా ఎంతో కమ్మగా రుచిగా ఉండే చింతపండు టమాటో చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు చారు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నె తీసుకుని సగం వరకు వాటర్ తీసుకోవాలి. ఇక 2 టమాటాలు ఇలా కట్ చేసుకుని వాటర్ లో వేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండుని టమాటాలని చక్కగా పిసుకుతూ రసం తీసుకోవాలి. మీరు కావాలంటే చింతపండుని చక్కగా ముందుగా నానబెట్టుకుని రసం తీసుకోవచ్చు. ఇలా చింతపండు టమాటాలని వాటర్లో పిసికిన తర్వాత చింతపండు పిప్పిని టమాటా పిప్పిని ఇలా బయటకు తీసేసుకోవాలి. చారుకి కావలసినంత వాటర్ తీసుకుందాము. మనం తీసుకున్న చింతపండు పులుపుకి తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాజాగా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకోవడం వల్ల చారు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చారునైతే చక్కగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే అన్ని సరిపోయాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పావు గంట లేదా 10 నిమిషాల వరకు చక్కగా మరిగించుకోవాలండి. చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ చారులో 2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నానండి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఇలా పావు గంట మరిగించుకున్న తర్వాత చారు అయితే చక్కగా మరిగిపోయిందండి. తాలింపు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/4 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాము. 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మెంతులు వచ్చేసి 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోవాలి. 2 లేదా 3 ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు హింగు వేసుకోవాలి. కొద్దిగా తాజాగా ఉన్న కరివేపాకు వేసుకుందాము. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పోపు దినుసులు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుందాము. తాలింపు వేసుకున్న తర్వాత చారుని మళ్ళీ మరిగించవలసిన అవసరం లేదండి. ముందుగానే పావు గంట మరిగించుకున్నాం కదా, సరిపోతుంది. చూసారు కదండి, ఎంతో కమ్మగా రుచిగా ఉండే చారునైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ వేసవిలో కూరలేమీ తినబుద్ధి కాలేనప్పుడు ఇలా చారు చేసుకుని తిన్నామంటే కడుపు నిండా తినేయొచ్చు. ఈ కమ్మటి చారుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.